అందరు ఎలా ఉన్నారు? నేను మీ శ్రీహరి. ఈరోజు మనం అరకు ట్రైబల్ మ్యూజియం దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేప్పటికి అడల్ట్ 60 రూపీస్ పర్చేజ్ చేస్తున్నారు. అండ్ చిల్డ్రన్స్ వచ్చి 30 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ జిప్ లైన్ కానీ ఇలా బోట్ వేస్ మొత్తం ఒక ఉన్నాయి. అక్కడ జిప్ లైన్ అయితే సైక్లింగ్ కానీ మొత్తం 200 అలా ఉన్నాయి. ఇదైతే ఒక 100 రూపీస్తో మీకు వచ్చి. అలానే మనం ముందు ఈ వీడియోలో ఏం తెలుసుకుంటామంటే అరకులో జరిగే ట్రైబల్ పీపుల్స్ ఎలా నివసిస్తున్నారు, జీవన విధానం ఎలా ఉంటుంది అని ఇక్కడ అరకు ట్రైబల్ మ్యూజియంలో మొత్తం మీకు ఇమేజెస్ నేను చూపిస్తాను. ఈ వీడియోలో ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరు యూట్యూబర్ ఇంతవరకు చెప్పుండరు. నేను మీకోసం మంచిగా అరకు ట్రైబల్ మ్యూజియం గురించి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఈ వీడియో ఎవరు మిస్ అవ్వకండి, చివరిదాకా చూడండి. అసలు అరకు గిరిజన జీవన విధానం ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు ఎలా చేస్తారు, అసలు ఈ వీడియోలో మొత్తం చూస్తే కానీ మీకు తెలిసిద్ది ఎట్లా ఉంటుంది ఏందనేది. చూడండి, ఎవరు మిస్ అవ్వకండి. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. చిన్నగా ఇంకా పార్క్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ మంచి సిట్టింగ్ ఏరియా కానీ అలా మంచిగా సెట్ చేశారు. ఇక్కడ చిన్నపిల్లలకి ప్లే గ్రౌండ్స్ కానీ. ఇక్కడ చూడండి, ఈ వీడియో ఆయన ఫార్మర్లో టైప్లో ఉంది. ఇక్కడ మనం మ్యూజియంకి వెళ్ళిపోదాం. ఇక్కడ పార్క్ కూడా మంచి నేచర్గా అనిపిస్తుంది. అలానే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కొన్ని గోడకు అతికిచ్చి కొన్ని ఫొటోస్ ఉన్నాయి, బొమ్మలు లాంటివి. లెఫ్ట్ సైడ్ ఒక బొమ్మ మీకు చూపిస్తాను చూడండి. ఇదే దింసా అంటారంట. ఈ దింసా డ్యాన్స్ ఇది. దింసా డ్యాన్స్ ఫోజ్ ఇలా ఉంటుంది. చిన్నగా ఇంకా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ చిన్న ఆర్కు అంటే వీళ్ళు కళ్ళు తీసి కళ్ళు తాగడం అలా ఫొటోస్ కానీ కొన్ని బొమ్మలు మంచిగా చూపిస్తున్నారు ఇక్కడ వీళ్ళు. అరకు ట్రైబల్ మ్యూజియంలో మిస్ అవ్వద్దు ఎవరు. చాలా మంచిగా ఉంటుంది, మంచి పీస్ఫుల్ నేచర్ ఉంటుంది ఇక్కడ. ఎవరు మిస్ అవ్వకండి. అరకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఒక్కసారి ఈ బొమ్మలు చూడండి. ఫార్మర్స్ ఎలాంటి వస్తువులు వాడేవాళ్ళు, పొలాల్లో ఎలాంటి వస్తువులతో దున్నేవాళ్ళు మొత్తం ఇక్కడ ఉంది. చూడండి, బుట్టలు కానీ అసలు ఇక టైపులు ఆ చెక్కలు కానీ మొత్తం అరకులో సంబంధించిన మొత్తం ఇక్కడే ఉన్నాయి. మ్యూజియం అంటే ఎలా ఉంటుంది. అలానే ఇది వచ్చేటప్పటికి ఇలా కొండలు కానీ మంచిగా ఫార్మర్స్ అంటే ఈయన పెద్ద మనిషిలాగా వీళ్ళందరూ కూర్చొని చుట్టం మాట్లాడతాం కానీ అలాంటివి జరుగుతూ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ మనం మ్యూజియంలోకి ఎంటర్ అయ్యాం. ఇదే మ్యూజియం ఎంటర్. ఇక్కడ చూడండి ఒకసారి వాళ్ళు ఆ టైప్లో అన్ని బొమ్మలు ఉన్నాయి. వాళ్ళు మెల్ల వేసుకునే గొలుసులు కానీ మొత్తం ఇక్కడే ఉన్నాయి. అది చూడండి ఒకసారి మొత్తం అవి. ఫారెస్ట్ వాళ్ళు ఎలా బాణాలు పెట్టి ఇసిరేస్తారు, వాళ్ళు మెల్ల వేసుకున్న గొలుసులు కానీ వాళ్ళ పిల్లోడికి వాళ్ళ వాటర్ తాపించడం అలా చిన్న వస్తువులు ఇక్కడ మంచిగా ఉన్నాయి. ఇక్కడ పెట్టారు. అసలు అయితే మా దిమ్మ తిరిగిపోతుంది ఈ వీడియో చూస్తుంటే నేనే. అలాంటిది మీరు వచ్చి విజిట్ చేస్తే మీ కళ్ళ ముందు మీకే ఎలా అనిపిస్తుంది చూడండి. ఇప్పుడే మనం మ్యూజియంలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఒకసారి మ్యూజియంలోకి ఎంటర్ అయ్యాం. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇలా ఫారెస్ట్లో ఎలా వీళ్ళు బాణాలు వేసి విసిరేసి జంతువులు చంపేవాళ్ళు, ఎలా మొత్తం జీవన విధానం ఎట్లా ఉండేది మొత్తం ఇక్కడ చూపించారు. బొమ్మల్లో చూపించారు అంత వీళ్ళు అరకు ట్రైబల్ మ్యూజియంలో. చిన్నగా నేను అట్లా వెళ్తా ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఎలా నా టైంలో ఎలా చేసేవాళ్ళు, ఇంటి దగ్గర బయట కూర్చొని పెద్ద మనుషులు ఎలా మాట్లాడుకునేవాళ్ళు అసలు మొత్తం ఇక్కడ ఈ వీడియోలో ఉంటుంది. ఇంకా చిన్నగా ఇలా అరకు ట్రైబల్ మ్యూజియంస్ ఎలా ఉంటుంది, నా టైంలో గిరిజనులు ఎలా పనిచేసేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు, ఒక ఇల్లులు కానీ అసలు ఆ వస్తువులు చూడండి ఒకసారి. ఆ వస్తువులు చూస్తుంటేనే అసలుకి అవి మన ఇంట్లో ఎందుకు లేవు అనిపిస్తుంది ఆ టైంలో. ఈ వ్యూ చూస్తుంటే నేను మా వైఫ్ పెళ్లి చేసుకున్నట్టు, మా పెద్ద మనుషులు ఇలా నన్ను దీవిస్తున్నట్టు ఉంది.
అలానే అలా అరకు టైప్ పీపుల్లో ఎలా పూజిస్తారో అలా మొత్తం విగ్రహాలు అలా ఉన్నాయి. చిన్నగా కొంచెం ఇంకో ముందుకు వచ్చి రైట్ సైడ్లో ఉంటుంది ఈ బీచ్. ఒక టైంలో ఫార్మర్స్ ఎలా ఎలాంటి వస్తువులతో వీళ్ళు చేసేవాళ్ళు, దున్నేవాళ్ళు కానీ ఆవులను తీసుకెళ్ళి ఎలా చేసేవాళ్ళు కానీ అలాంటి చెక్కలు మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఒకసారి వచ్చి చూస్తే కానీ మీకు క్లియర్గా అర్థమైంది. అది ఆ టైప్లో దున్నేది ఇలాంటిది ఉంది కదా, అలా ఆ టైప్లో ఉంటాయి ఇక్కడ. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.